ఫోన్ చేసిన అతను ఎవరో చెప్పకుండా మిస్ యూ అని చెప్పేసరికి పరికి చాలా కోపం వచ్చి షటప్ అని కాల్ కట్ చేసింది. హాయ్ గైస్, భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు 29వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అసలు ఫోన్ చేసింది ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం. మళ్ళీ అదే నంబర్ నుండి కాల్ వచ్చింది. ఈసారి కాల్ లిఫ్ట్ చేస్తూ హే ఎవర్రా నువ్వు అని అరిచింది పరి. బాబోయ్, చాలా కోపమండి బాబు మీకు అని అన్నాడు ఆ కాల్లోని అతను. ఫోన్ పెట్టయిపోయింది పరి. హలో 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 పరి గారు, నేను తరుణ్ అండి. మన పెళ్లి కుదిరింది కదండి బాబు, అందుకే కొంచెం సరదాగా ఉంటుంది కదా అని కాల్ చేశాను, మాట్లాడదాము అని. ఏదో ఆట పట్టిద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వలేదు. మీరు చాలా సీరియస్ అండి అని అన్నాడు అతను. తరుణ్ అని మాట వినపడగానే ఇక తరుణే కదా అనుకుని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది పరి. సారీ, ఎవరో విసిగిస్తున్నారు అని అనుకున్నాను అంటూ ఫోన్లో చెప్పింది పరి. ఇట్స్ ఓకే, అందమైన అమ్మాయిలకి ఇలాంటి రాంగ్ కాల్స్ రావటం అత్యంత సాధారణం అని తరుణ్ నవ్వుతూ చెప్పాడు. అని మౌనంగా విని ఊరుకుంది పరి. మీకు ఒక విషయం చెప్పాలండి అన్నాడు అతను. చెప్పండి అని అడగగానే, మీరు నాకు చాలా బాగా నచ్చారు. ఇంటికి వచ్చినా మీరే గుర్తుకు వస్తున్నారు. వెంటనే ఫోన్ చేయాలని అనిపించింది, కానీ బాగుండదేమో అనుకుని ఇప్పటిదాకా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఫైనల్గా ఇప్పటికి చేశాను అన్నాడు. ఓకే అని పరి ఏం మాట్లాడకుండా జస్ట్ సమాధానం చెప్పి వదిలేసింది. ఏంటండి ఇలా షార్ట్ ఆన్సర్స్తో నింపాదిగా చెప్తున్నారు? నేనేమైనా వన్ వర్డ్ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఇచ్చానా ఏంటి మీకు? కొంచెం మాట్లాడండి, మీ ముత్యాలు ఏరుకుంటాను నేను అని అన్నాడు తరుణ్. టీనేజ్ అమ్మాయిలకి ఆ మాటలు వింటే మది ఉరకలు వేస్తుందేమో, కానీ పరికి మాత్రం ఏమీ అనిపించటం లేదు. అలా ఏమీ లేదు తనకసలు. నేను కొంచెం సైలెంట్ పర్సన్ అండి అంది. అర్థమవుతుందిలే. అయితే మన లైఫ్ లాంగ్ నేను చాటర్ బాక్స్ అవతారం ఎత్తితే మీరు మ్యూట్ ఆప్షన్లోనే ఉంటారనమాట, ఏమో కదా అని తన జోక్కి తనే గట్టిగా నవ్వుకున్నాడు. పరి రెస్పాండ్ అవ్వకపోయేసరికి తరుణ్. పరి మాత్రం అలాగే తన మాటలు వింటూ సైలెంట్గా ఉంది. ఏంటండి ఇలా ఉంటే ఎలా, మరీ ఘోరంగా? ఏమైనా మాట్లాడండి అని అన్నాడు తరుణ్. మీరు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారు కదా, నేను వింటాను అంది పరి. ఏదేదో కాసేపు మాట్లాడేశాడు తను. ఆఖరికి రేపు ఏ డ్రెస్ వేసుకుని వస్తారు అని అడిగాడు. పరి ఇక మాట్లాడటం తప్పదు అనుకుని నేను ఇంకా ఏం ఆలోచించలేదండి, ఏం అనుకోలేదు కూడా అన్నది. చీరలో చాలా బాగున్నారండి, రేపు కట్టుకు రావచ్చు కదా అని అన్నాడు తరుణ్. అది బస్లో రావాలి కదా, అంత కంఫర్ట్గా ఉండదు, అందుకే నేను ఎక్కువగా చీరలు కట్టుకోను బయటకు వచ్చేటప్పుడు అంది పరి. ఓహ్ ఇట్స్ ఓకే, ఈరోజు చీరలు చూసేశాను కదా, రేపు డ్రెస్లో చూస్తానులే. పెళ్ళయ్యాక చీరలే కట్టుకోవచ్చు మీరు, అప్పుడు నేను డ్రాప్ చేస్తాను కదా, బస్ ఎక్కే ఇబ్బందే లేదు మీకు అని అన్నాడు తరుణ్. ఓకే అని అంది పరి. ఇంకాసేపు అవి ఇవి మాట్లాడుతూ ఉన్నాడు తరుణ్. అతను ఎంతకీ కాల్ కట్ చేయాలని అనుకోవటం లేదు, కాల్ ఎండ్ చేయటం లేదు. ఇక పరి ఇక ఉంటానండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని అంది. ఓహ్ ఓకే ఓకే ఓకే, రేపు కలుద్దాం, నేను బ్లూ షర్ట్ వేసుకుంటున్నాను, వీలైతే అదే కలర్ డ్రెస్ వేసుకుని రండి అని అన్నాడు తరుణ్. ఓకే అండి, గుడ్ నైట్ అని కాల్ కట్ చేసింది పరి. ఫోన్ పక్కన పడేసి టీవీ వైపు చూస్తుంది, కానీ దృష్టి మాత్రం టీవీ మీద లేదు. తరుణ్తో మాట్లాడింది కానీ ఎలాంటి ఫీలింగ్స్ కలగటం లేదు తనకి. కనీసం అరేంజ్డ్ మ్యారేజ్లో కాబోయే భర్త దగ్గర ఉండవలసిన సిగ్గు బిడియం లాంటివి కూడా అసలు ఇప్పుడు పరికి అనిపించటం లేదు. కంప్లీట్ స్ట్రేంజర్తో మాట్లాడుతున్నట్టుగా ఉంది తనకు. తరుణ్తో మాట్లాడినప్పుడల్లా తల్లి రావటంతో ఇక ఆలోచనలు పక్కన పెట్టేసింది. ఇద్దరు భోజనం ముగించారు. నిద్ర వస్తుంది అని రూంలోకి వచ్చేసింది పరి. ఎందుకో మనసంతా చిరాకుగా ఉంది పర్ణికకి. పరి ఇలా ఉంటే లైఫ్ ముందుకు వెళ్ళదు, గతం మర్చిపో, ఇకపై కొత్త జీవితం గురించి ఆలోచించు అని తనకి తానే చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రలో జారుకుంది. తర్వాత రోజు ఉదయం లెగవగానే గుడ్ మార్నింగ్ అని అంటూ తరుణ్ దగ్గర నుండి మెసేజ్ తన మొబైల్లో చూడగానే ఇక ఆ మొబైల్ చూసుకుని రిప్లై ఇచ్చేసింది. వెంటనే హాయ్ అన్న మెసేజ్ వచ్చింది. ఫోన్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అయ్యేందుకు వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి ఏం డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ బ్లూ డ్రెస్ను చూసింది. నేను బ్లూ షర్ట్ వేసుకుంటున్నాను అని తరుణ్ మాటలు గుర్తుకు వచ్చాయి.
ఇక తను కూడా బ్లూ డ్రెస్ తీసి చూసింది, అటు ఇటు తిప్పింది. కానీ ఎందుకో తనకు అస్సలు నచ్చటం లేదు ఆ డ్రెస్. లోపల పెట్టేసి లెమన్ ఎల్లో కలర్ డ్రెస్ తీసుకుని వేసేసుకుంది. ఇక తను రెడీ అయిపోయి చక్కగా బయటికి వచ్చింది. ఎప్పటిలా మమత లంచ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసేసింది. పరి టిఫిన్ తినేసి తల్లి ఇచ్చిన లంచ్ బాక్స్ అందుకుంది. నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అమ్మా అని అంది. సరి ఇక వాళ్ళ అమ్మ, సరే చిట్టి తల్లి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, మరియు ఎంత పెళ్లి కుదిరినా నీ హద్దులు దాటద్దు, నీకు తెలుసు అనుకో, కానీ నేను చెప్పాలి కదా అని అంది మమత. సరేమా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు, నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను కదా అని అంది పరి. ఇక తల్లికి బాయ్ చెప్పేసి తను ఇంటి నుండి బయటికి అడుగులు వేసింది. అప్పుడే స్నేహతో కలిసి ఆఫీసులో అడుగుపెట్టిన పరి స్వీట్స్ ఒక పక్కన పెట్టేసి తన వర్క్ చూసుకుంటూ ఉంది. లంచ్ బ్రేక్ టైంలో అందరికీ స్వీట్స్ ఇచ్చేసింది. తన మ్యారేజ్ ఫిక్స్ అయినట్టు చెప్పేసింది. వెడ్డింగ్ కార్డు ఇచ్చి అందరినీ నేను తప్పకుండా పిలుస్తాను అని చెప్పగానే అందరూ స్వీట్ తీసుకుని పర్ణికాకి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నారు. కొందరు మనసులో మాత్రం బాస్ పరిస్థితి ఏంటో, మరి పర్ణికాకి పెళ్ళైతే అని అనుకుని, ఇంత మంచి వార్త బాస్కి కూడా చెప్పాలి కదా పర్ణిక గారు, ఆయనకి కూడా స్వీట్ ఇవ్వండి అని అన్నారు కొందరు. ఇవ్వాలి, ఆయన రాలేదనుకున్నాను అని అంది పర్ణిక. ఆయన ఈరోజు నాకన్నా ముందే వచ్చేశారు, అందుకే నీకు తెలిసుండదు అని అన్నారు ఒకరు. ఓకే, నేను తప్పకుండా ఆయనకి స్వీట్ ఇచ్చి వస్తాను అని పర్ణిక వారందరితోటి చాలా వినయంగా చెప్పింది. వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చూద్దాం ఇప్పుడు బాసిగారి మొహం ఎలా అయిపోతుందో అన్నట్లుగా పైకి అన్నారు, కానీ మనసులో అనుకుంటున్నారు, కానీ పైకి మాత్రం ఎవ్వరూ అనలేదు. ఎందుకంటే బాస్ ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేశారు కనుక ఏదైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళని జాబ్లోంచి తీసేస్తారు. ఇదివరకే ఒకరిని అలాగా క్యాంటీన్లో తీసేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది పర్ణికాని కదిలించుకోవటం వాళ్ళకి మంచిది కాదు అనుకుని. పర్ణికాని చిన్న మాట అన్నా కూడా బాస్ ఏంటో ఆమె సొంతం అన్నట్టుగా రెచ్చిపోతారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక పర్ణికాని ఒకవైపు కొంతమందేమో కుళ్ళుకుంటున్నారు, దానికి అప్పుడే పెళ్లి కుదిరింది అని. మరి కొంతమందేమో పీడ వదిలిపోతుంది అలా పెళ్ళైపోతే, మన బాస్కి కూడా ఇక ఆమెను లైనేసే పని తప్పిపోయిద్ది అని అనుకుంటున్నారు. ఇక పర్ణిక వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చేశాక ఆ స్వీట్ బాక్స్ను తీసుకుంది. మేమందరం క్యాంటీన్లోనే ఉంటాము అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ అక్కడి నుండి. ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటున్న కరణ్ని గమనించింది పర్ణిక. కానీ మౌనంగా ఉంది చూడనట్టు. కానీ మళ్ళీ అనవసరంగా రూమర్స్ ఎందుకు అనుకుని తన దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటుంది. కానీ ఇప్పుడు తప్పటం లేదు, స్వీట్ బాక్స్ ఇవ్వవలసిందే తనకి అంటూ నిట్టూరుస్తూ, స్నేహ నువ్వు కూడా రావచ్చు కదా నాకు తోడుగా అని అడిగింది. వచ్చి ఏం చెప్పాలి, పెళ్ళి మనిద్దరం చేసుకుంటున్నామని చెప్పనా అని అంది నవ్వుతూ స్నేహ. హాయ్ గైస్, ఈరోజుతోటి 29వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నిన్న శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియోలో బంగారం అనే దాని మీద ఒక పాట రాశాను, వీలైతే చూసేయండి. బాయ్.